ఎటువంటి హెల్త్ కండిషన్ లో ఉన్న వాళ్ళైనా కానీ ఈ ఫ్రూట్ ని ఈజీగా కన్జ్యూమ్ చేసేయచ్చు. లాక్టేటింగ్ మదర్స్ కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, డయాబెటిక్ పేషెంట్స్, కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ కానీ, కిడ్నీ డిసీజెస్ కానీ, యూరిన్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఇట్లా ఎటువంటి ప్రాబ్లం కైనా ది బెస్ట్ సొల్యూషన్ ఇన్ ద సమ్మర్ సీజన్ అంటే నేను సజెస్ట్ చేసేది ఐస్ యాపిల్ అండి. హలో ఎవరీవన్, దిస్ ఈస్ ప్రియాంక ఫ్రమ్ నిధీస్ హెల్త్ లైన్ ఛానల్. సో ఈ సమ్మర్ సీజన్ లో మనకి ఒక అమృతం లాంటి అద్భుతమైన ఫ్రూట్ అవైలబుల్ గా ఉందండి. అదేంటో తెలుసుకుందాం. అండ్ ఈ ఫ్రూట్ కన్జ్యూమ్ చేయడం మూలన మనకి 25+ డిసీజ్ నుంచి రికవర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. దాంతో పాటు న్యూట్రియంట్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అసలు ఈ ఫ్రూట్ ఏంటి, ఆ 25 డిసీజెస్ ఏంటి, ఇదంతా ఈ రోజు వీడియోలో మనం ఈ రోజు తెలుసుకోబోతున్నాం. ఈ సమ్మర్ సీజన్ లో ఈజీగా, చీప్ గా, బెస్ట్ గా అవైలబుల్ ఫ్రూట్ ఏదన్నా ఉంది అంటే అది టోడీ ఫ్రూట్ అండి. అంటే ఐస్ యాపిల్, తాటి ముంజలు. సో ఈ తాటి ముంజలు తినడం మూలన మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అదేంటి అని అంటే ఫస్ట్ అసలు న్యూట్రియంట్ వాల్యూస్ ఏమున్నాయో తెలుసుకుందాం ఈ టోడీ ఫ్రూట్ కి. సో మనం ఒక 100 grams ఆఫ్ తాటి ముంజలు తీసుకుంటే, అంటే ఒక రఫ్లీ ఒక 2 to 3 ముంజలు కనుక మనం తిన్నట్టయితే దాంట్లో మనకు 90 kcal అనేవి అవైలబుల్ గా ఉన్నాయండి. దాంతో పాటు మనకి ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనమాట ఇది. జస్ట్ ఒక 3 లేదా 2 మనం గనక తాటి ముంజలు తిన్నట్టయితే, ముంజికాయలు, దాంట్లో మనకి 2.5 grams ఆఫ్ ప్రోటీన్ అనేది ఈజీగా అవైలబుల్ ఉంది. అలాగే 1 gram ఆఫ్ ఫ్యాట్ కూడా మనకి ఈజీగా వచ్చేస్తుంది. అండ్ కార్బోహైడ్రేట్ కంటెంట్ వస్తే మనకి 11 to 20 grams ఆఫ్ కార్బోహైడ్రేట్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. సో అసలు మనం మినరల్స్ విషయానికి వస్తే ఏమేమి మినరల్స్ మనకి ఇందులో రిచ్ గా ఉన్నాయని మనం చూసుకుంటే సోడియం, పొటాషియం, జింక్, ఐరన్, ఫోలిక్ యాసిడ్, దాంతో పాటు మనకి కాల్షియం అండ్ ఐరన్ కూడా చాలా రిచ్ గా ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసి విటమిన్ సంగతి ఏంటి అని మనం చూసుకున్నట్టయితే విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ కే అండ్ విటమిన్ ఈ అనేవి పుష్కలంగా లభిస్తున్నాయి ఈ ఫ్రూట్ తీసుకోవడం మూలం. అంతేకాదండి, ఈ ఫ్రూట్ లో మనకి 77% ఆఫ్ వాటర్ అనేది అవైలబుల్ గా ఉంటుందన్నమాట. 100 grams ఆఫ్ ఫ్రూట్ గానం మనం తీసుకుంటే హోల్ టుగెదర్ 100% కింద చూసుకుంటే మనకి 77% ఆఫ్ మాయిశ్చర్ ఉంటుంది ఈ ఫ్రూట్ లో. అంటే ఈ సమ్మర్ నుంచి మనకి బాగా థ్రస్ట్ కూడా ఉపయోగపడుతుంది. చూసాం కదా న్యూట్రియంట్ వాల్యూస్ ఏమేమి ఉన్నాయి ఇందులో అని. దాంతో పాటు ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మనకి ఏ డిసీజెస్ నుంచి రికవర్ అవ్వడానికి ఈజీగా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ ఫ్రూట్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సో ఈ సమ్మర్ లో మనం బాగా ఇబ్బంది పడేది థ్రస్ట్ అండి. అంటే దాహం ఎక్కువగా దాహానికి గురవుతూ ఉంటాము, గొంతు తరాలిపోతూ ఉంటుంది. సో దీని నుంచి ఈజీగా రికవర్ అవ్వచ్చు, ఎందుకంటే ఈ ముంజల్లో మనకి వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి. దాంతో పాటు ఈ భయంకరమైన ఎండాకాలంలో మనకు అది బెస్ట్ కూలింగ్ ఏజెంట్ గా కూడా చెప్పుకోవచ్చు ఈ ఫ్రూట్ ని మనం. అంతేకాదండి, ఇది కార్డియోవాస్కులర్ డిసీజెస్ నుంచి కూడా తగ్గిస్తుంది. అంటే మనం ఎవరైతే గుండె సంబంధిత వ్యాధులతో ఇబ్బంది పడుతూ ఉంటారో వాళ్ళందరికి కూడా ఈ ఫ్రూట్ అనేది మనం ఖచ్చితంగా కన్జ్యూమ్ చేసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా ఇది మనకి ఒక బెస్ట్ బ్యూటీ ప్రొడక్ట్ గా కూడా యూజ్ అవుతుందండి. ఎందుకంటే ఇది మనకి ఇందులో మనకి ఇందాక మనం చెప్పుకున్నట్టు all 5 విటమిన్స్ అనేవి రిచ్ గా ఉన్నాయి. సో దట్ మనకి ఏమవుతుందంటే ఇది మంచిగా హెయిర్ గ్రోత్ అవ్వడానికి, స్కిన్ షైనింగ్ అవ్వడానికి, దాంతో పాటు మన బ్యూటీ ఇంక్రీజ్ అవ్వడానికి కూడా ఈ ఫ్రూట్ అనేది మనకి హెల్ప్ చేస్తుంది. అంతేకాదండి, ఈ ఫ్రూట్ ని రెగ్యులర్ గా మనం ఈ సమ్మర్ సీజన్ లో కనుక కన్జ్యూమ్ చేసినట్టయితే వయసు రీత్యా మనకి వ్రింకిల్స్ వస్తాయి కదండి, ఆ వ్రింకిల్స్ అనేవి కూడా తగ్గించుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అదే కాకుండా మనకి సమ్మర్ సీజన్ లో ఎక్స్ట్రీమ్ హాట్ గా ఉంటుంది కాబట్టి చిన్న పిల్లల్లో ఒళ్ళు పేలడం, చెమట పొక్కులు రావడం, ఇటువంటివన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం కదా. ఏదైతే ఈ తాటి ముంజల్లో వచ్చే వాటర్ మన స్కిన్ కి అప్లై చేసుకుంటే ఆ ర్యాషెస్ అనేవి త్వరగా హీల్ అవుతాయి. దాంతో పాటు స్కిన్ మనకి సాఫ్ట్ గా, షైనింగ్ గా కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకేం ప్రాపర్టీస్ ఉన్నాయంటే ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉన్నాయండి. సో దట్ ఈ సమ్మర్ సీజన్ లో మనకి తట్టు, పొంగు, అమ్మవారు, గౌదు బిళ్ళలు, ఇటువంటివి వైరల్ ఇన్ఫెక్షన్స్ అన్ని ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ సమ్మర్ సీజన్ లో రెగ్యులర్ గా మన డైట్ లో ఈ ఫ్రూట్ కనుక మనం ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే మనకి ఏమవుతుందంటే ఈ డిసీజెస్ అన్నిటి నుంచి మనల్ని మనం కాపాడుకున్నట్టు అవుతాం. అంతేకాదండి, ఇందులో హై ప్రోటీన్ ఉండడం మూలాన మనకి మజిల్స్ అనేవి కూడా మంచిగా డెవలప్ అవ్వేదానికి పిల్లల్లో తోడ్పడుతుంది. దాంతో పాటు మనకి కాల్షియం అండ్ ఐరన్ రిచ్ కాబట్టి మనకి ఇది ఈ సమ్మర్ లో డిహైడ్రేట్ ఏజెంట్ గా కూడా మనకి యూజ్ఫుల్ అవుతుంది. అంటే హైడ్రేటింగ్ గా ఉంచుతుంది మనల్ని.
నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏమేం యూజెస్ ఉన్నాయని మనం చూసుకున్నట్టయితే ఇది మన బ్లడ్ షుగర్ లెవెల్స్ ని డిక్రీజ్ చేస్తుంది అండ్ దాంతో పాటు మన బాడీలో ఉండే బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ చేస్తుందండి. అండ్ ఇంకా ఏమున్నాయి దీంట్లో యాంటీ కార్సినోజెనిక్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉన్నాయి. దాంతో పాటు ఫైటో కెమికల్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా రిచ్ గా ఉన్నాయి. అంటే ఇది మనకు క్యాన్సర్స్ రావడం నుంచి దూరంగా ఉంచుతుంది. అలాగే మనకి స్ట్రెస్ అనేది కూడా తగ్గిస్తూ ఉంటుంది. మంచి స్లీప్ ని ప్రమోట్ చేస్తుంది. వెయిట్ రిడ్యూస్ అవ్వడానికి యూజఫుల్ అవుతుంది. మన ఐకి కూడా ఐ హెల్త్ కూడా చాలా మంచిదండి. అంటే విజన్ ఇంక్రీజ్ చేస్తుంది. కళ్ళు మంటలు కానీ కళ్ళల్లో ఇన్ఫెక్షన్ ఐ ఇన్ఫెక్షన్ కానీ ఇటువంటివి కూడా క్యూర్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. దాంతోపాటు ఇంకేమేమి ఉన్నాయి ఛాన్సెస్ అంటే ఈ ఎండాకాలంలో మనం ఎక్కువగా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అని కానీ లేదా మూత్రంలో మంట కానీ తక్కువ యూరిన్ పాస్ చేయడం కానీ డిహైడ్రేషన్ మూలాన ఇటువంటివన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. సో ఇవన్నీ కూడా మనకి ఈజీగా రికవర్ అయిపోతూ ఉంటాయి ఫ్రూట్ కనుక మనం తీసుకున్నట్టయితే. దాంతో పాటు క్రోనిక్ కిడ్నీ డిసీజెస్ కూడా అంటే మనకి కిడ్నీలో ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు కానీ లేదంటే కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళు కానీ ఈ ఫ్రూట్ ని సమ్మర్ లో ఎక్కువగా తీసుకోవడం వలన ఆ కిడ్నీ స్టోన్స్ అనేవి ఆ కిడ్నీ ఇన్ఫెక్షన్ అనేది కూడా త్వరగా హీల్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. చూసారు కదండి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మనకి ఈ ఫ్రూట్ కన్జ్యూమ్ చేయడం వలన. ఈ సమ్మర్ లో ఈ ఫ్రూట్ అనేది ఒక అద్భుతమైన ఏజెంట్. ఎందుకంటే ఇది చిన్నపిల్లలు తినొచ్చు, పెద్దవాళ్ళు తినొచ్చు, ముసలి వాళ్ళు తినొచ్చు, డయాబెటిక్ పేషెంట్స్, కార్డియాక్ పేషెంట్స్, డైజెస్టివ్ సిస్టమ్స్ లో ఏదన్నా ప్రాబ్లం ఉన్న వాళ్ళు, లైక్ డైజెస్టివ్ సిస్టమ్ లో మనకి సరిగ్గా అరక్కపోయినా, గ్యాస్ ప్రాబ్లం ఉన్నా, వాంతులు విరోచనాలు ఇటువంటివి ఏమన్నా ఉన్నా కూడా ఈ టోడీ ఫ్రూట్ అంటే ఐస్ యాపిల్ అనేది మనకి చాలా యూజ్ అవుతుందండి. సో కాబట్టి ఎటువంటి హెల్త్ కండిషన్ లో ఉన్న వాళ్ళైనా కానీ ఈ ఫ్రూట్ ని ఈజీగా కన్జ్యూమ్ చేసేయచ్చు. లాక్టేటింగ్ మదర్స్ కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, డయాబెటిక్ పేషెంట్స్, కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ కానీ, కిడ్నీ డిసీజెస్ కానీ, యూరిన్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇట్లా ఎటువంటి ప్రాబ్లం కైనా ది బెస్ట్ సొల్యూషన్ ఇన్ ద సమ్మర్ సీజన్ అంటే నేను సజెస్ట్ చేసేది ఐస్ యాపిల్ అండి. సో ఈ ఫ్రూట్ ని రెగ్యులర్ గా ఈ సమ్మర్ సీజన్ లో మీరు కన్జ్యూమ్ చేయండి. దీని బెనిఫిట్స్ ని ఎంజాయ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.